హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సో దట్ నాకు 1000+ సబ్స్క్రిప్షన్ అనేది వచ్చింది. నా వీడియోస్ని కూడా వాచ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాచింగ్ అవర్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో వచ్చేసి 2020 May 16కి జోహిత్ పుట్టి 1 month అవుతుంది. సో అప్పటి వీడియోలు అనమాట, నేను ఓల్డ్ వీడియోస్ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. జోహిత్ ఫస్ట్ మంత్ చిన్న బర్త్డే లాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో అది కోవిడ్ టైం కాబట్టి ఎవరిళ్ళల్లో వాళ్ళే ఉండి ఎవరింటికి వెళ్ళట్లేదు కదా. సో ఆ టైంలో చేసిన సెలబ్రేషన్ అనమాట. ఇది చిన్న సెలబ్రేషను, జస్ట్ ఇద్దరు ఉన్నాం అనమాట. శంకర్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ యుగంధరు, మేము ఇంతేనండి, ఇంకెవరు లేరు. సో జోహిత్ వీడియోలు అప్పుడు తీసిన వీడియోస్ సో నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు పిల్లలు పుట్టంగానే చూపించకూడదు 1 year వరకు అనేది అదొక రకమైన భయం ఉంటుంది కదా. సో దట్ నేను అప్పుడు పోస్ట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం అప్పుడవన్నీ కూడా ఒక్కొక్కటి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నానండి మీకు. సో మీరు కూడా చూసేయండి మా చిన్ని సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది. వీడియో చేసినారా? హ్యాపీ బర్త్డే చెప్తున్నా. హ్యాపీ బర్త్డే జోహిత్. హ్యాపీ బర్త్డే జోహిత్. ఇడుకొచ్చా అడుగుచ్చా. ఇది బాగా పడుతుంది, ఇట్లా లైట్ ఉంది, ఇది బాగా పడుతుంది. ఫోటో కాదు, షన్ను అండి, క్యూట్గా ఉన్నాడు. ప్రియ వాళ్ళ అబ్బాయి అనమాట. ఆ 1 month బర్త్డే టైంలో యుగంధరు మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట. సో జోహిత్కి బాబాయ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట అది మాత్రం చూస్తూ యాక్టివ్గా ఉండేవాడు. అదే రోజు ఆ 1 month అయిన తర్వాత ఫస్ట్ స్మైల్ అనమాట జోహిత్ ఫేస్లో. అప్పటి వరకు నవ్వటం అది తెలీదు, సో రియాక్ట్ అయ్యాడు. స్మైల్ అనేది ఆ రోజు ఫస్ట్ స్మైల్ అనేది మేము చూసామండి. ఇదే పైకి వెళ్ళాలన్నమాట. నీ చేయి పడకుండా ఎలా పడతాయి? అంటే ఫోటో చేస్తా, వీడియో చేస్తున్నాను. ఫోటో తినా ఇంకా వీడియో ఆఫ్ చేస్తున్నా. ఈ కేక్ కటింగ్ అదంతా 8 o'clock ఆ టైంకి, అంటే 7:30 to 8 o'clock ఆ టైంకి చేసాం అనమాట. జస్ట్ ఒక 1/2 hourలో అయిపోతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే మా జోహి ఫస్ట్ స్మైల్ అండి ఇది ఫోటో. నెక్స్ట్ ఏం చేద్దాము అని అనుకున్నామంటే, గుర్తు ఉంటుంది కదా అని చెప్పేసి 1 month బేబీ అని చెప్పేసి ఫోటో తీసుకుందాం అని చెప్పేసి థీమ్స్ అనమాట. అప్పటి వరకు అలా థీమ్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. సో యూట్యూబ్లో చూస్తే మా జోహి ఏజ్తో పాటుగా వేరే బేబీస్ కూడా ఉన్నారు. సో వాళ్ళు పెట్టి థీమ్స్ తీస్తుంటే నేను కూడా అవి ఫాలో అయ్యి జోహిత్ కూడా 1 month బేబీ అని చెప్పేసి ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆ రోజు తీసింది ఏంటంటే వెరీ సింపుల్గా, నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ ఐడియా వచ్చిందండి. ఇక్కడ చూసారా, టవల్ని మాత్రం జస్ట్ ఫోల్డ్ చేసేసి అటు ఇటు ఒక క్లాత్తో చాక్లెట్ థీమ్ అని చెప్పేసి జోహిని ఇట్లా పడుకోబెట్టాం అనమాట. సో ఈ ఫోటో తీసే టైంలో ప్రియ వాళ్ళు యుగంధర్ వాళ్ళు మంచిగా బ్యాక్ సైడ్ నుంచి కోఆపరేట్ చేస్తున్నారనమాట. సో పక్కన ఒక లుంగీ ఉంటుంది చూసారా, దాన్ని ఫోల్డ్ చేసి 1 అనే నెంబర్ లాగా పక్కన పెట్టానండి. అసలు అంత నీట్గా ఏం లేదండి, ఏదో జస్ట్ క్యాజువల్గా పెట్టేశాను అంతే. గుర్తుంటుంది కదా 1 month అనేది అని చెప్పి అట్లయితే పెట్టాను అనమాట. మీకు చిన్న బేబీస్ ఎవరన్నా ఉంటే మీరు కూడా ఈ విధంగా ఫస్ట్ మంత్కి సెకండ్ మంత్కి ఫొటోస్ తీసుకున్నారనుకోండి, ఆ ఫేసెస్ లైఫ్ లాంగ్ మళ్ళీ ఎప్పుడు మనం చూడలేము, మర్చిపోతాం కూడా, గుర్తుండదు. నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తేనే నాకు అర్థమవుతుంది, జోహి అలా ఉన్నాడు అప్పుడు అని. నాకైతే నా బ్రెయిన్లో అసలు గుర్తే లేదండి ఎలా ఉన్నాడు అనేది.
పుట్టినప్పుడు వరకే గుర్తుంది కానీ ఆ తర్వాత గుర్తులేదు. సో ఇలా ఫొటోస్ తీసుకోవటం వల్ల మనకి ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు మెమరబుల్గా ఉండిపోతుంది అనమాట. సో ఇలా 1 అని పెట్టి మేము ఫొటోస్ అయితే తీసుకున్నామండి జోహిత్కి 1 మంత్ బేబీ అన్నట్టుగా. నెక్స్ట్ అదే రోజు కాదండి 30th మేలో ఆ మంత్ ఎండింగ్లో అనమాట ఒక 3 థీమ్స్ అయితే తీసుకున్నాను. ఇది చూసారా క్లాత్ డ్రైయింగ్ థీమ్ అనమాట. జోహిత్ టీ షర్ట్లు క్లిప్స్ పెట్టేసి ఒక థ్రెడ్ మీద అప్పుడు ఇంకా బొజ్జునే ఉన్నాడండి. ఫస్ట్ 3 months బాగా పడుకుంటారు కదా, పడుకున్నాడు. నేను ఫొటోస్ అన్నీ తీసిన తర్వాత కళ్ళు తెరిచి చూశాడనమాట. అట్లా ఫ్లోర్ మీద పడుకోబెట్టి పైన ఎల్లో కప్స్ చూసారా అది సన్ అనమాట. సన్లో క్లాత్ డ్రై చేస్తే అట్లా ఆ టైప్లో జోహిత్ ఇప్పుడే లేచాడండి. అలా ఒక మెమరబుల్గా ఒక ఫోటో అయితే తీసానమాట. ఫస్ట్ మంత్లో తీసిన క్లాత్ డ్రైయింగ్ థీమ్ అండి ఇది. లేచి చూస్తున్నాడు అనమాట జోహి. వెనకున్న బాబు వచ్చేసి మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా ఆపోజిట్లో ఉన్న విద్య వాళ్ళ బాబు అనమాట. నెక్స్ట్ సెకండ్ థీమ్ వచ్చేసి పారాషూట్ అనమాట. మన పంజాబీ డ్రెస్ టాప్స్ ఉంటాయి చూసారా, అవి 4 వచ్చేసి ఫోల్డ్ చేశాను కలర్ఫుల్గా ఉంటుందని. లెగ్గిన్ వచ్చేసి ఇటు సైడ్ బ్లాక్ చూసారా హ్యాంగర్స్, అవి లెగ్గిన్. కింద క్లాత్ డార్క్ కలర్ వేస్తే బాగుండేదండి. నేను బ్యాక్గ్రౌండ్ గోల్డ్ వేసాను కాబట్టి డార్క్ ఉంటే డామినేట్ చేసేది. అట్లా పారాషూట్ థీమ్తో జోహి ఫొటోస్ అయితే తీసానమాట. 3 months లోపు కాబట్టి మంచిగా కోఆపరేట్ చేశాడు ఫొటోస్ తీసుకోవడానికి, ఏమి డిస్టర్బ్ చేయలేదు. నెక్స్ట్ థీమ్ వచ్చేసి బటర్ఫ్లై థీము. దీనికి ఏంటంటే 4 టాప్స్ తీసుకుని ఫోల్డ్ చేసేసి స్టింగ్ చూసారా ఆ బ్లాక్ కలర్ లెగ్గిన్తో ఫోల్డ్ చేసుకుంటే మనకి బటర్ఫ్లై ఎలా ఉంటుందన్నమాట. ఈ ఫోటో తీసేటప్పుడు కూడా మంచి డీప్ స్లీప్లో ఉన్నాడండి. ఫోటో అన్నీ తీసేసిన తర్వాత అప్పుడు లేచాడనమాట జోహి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక న్యూ థీమ్స్తో నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్.